హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1572. ఈరోజు డేట్ 5th జూలై 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ వాళ్ళు ఈ మంత్ 8వ తారీఖున వన్ ప్లస్ నార్డ్ 5 అలాగే వన్ ప్లస్ నార్డ్ CE5 ఈ రెండు ఫోన్స్ని తీసుకురాబోతున్నారు. సో ఈ రెండు ఫోన్స్లో బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే ఫోన్ ఆబ్వియస్గా మనకి వన్ ప్లస్ నార్డ్ 5 అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోను లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో పాటు కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఈసారి చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ మనకి ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా బ్యాక్ సైడ్ ఉండే LYT 700 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది చాలా మంచి ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరానే. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా JN5 ఇస్తున్నారు, అది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఈ రెండు కెమెరాలు చాలా చాలా మంచి కెమెరాస్ యాక్చువల్గా. అండ్ బ్యాక్ సైడ్ రెండో కెమెరా కూడా ఉంటుంది 8 మెగాపిక్సెల్. సో దాన్ని వదిలేయండి, కానీ ఈ రెండు మెయిన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి టెక్నికల్గా. మరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లారిటీ అయితే లేదు, కానీ కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం వన్ ప్లస్కి ఇది 30,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నట్టు ఆల్రెడీ మనకి ఇంతకుముందు వన్ ప్లస్ నార్డ్ స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నా కానీ అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వెళ్ళి పెడతారు. బట్ అక్కడ వీళ్ళకున్న టఫ్ కాంపిటీటర్స్ ఐక్యూ నియో 10 అలాగే పోకో F7 అవి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్లు. అంటే ఈ సంవత్సరం మంచి ప్రాసెసర్ని తీసుకొచ్చింది, ఇదేమో ఓల్డ్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ని తీసుకొచ్చింది. సో ఇక్కడ మెయిన్గా వన్ ప్లస్ లాక్ అయిపోద్దేమో అనిపిస్తుంది. బట్ కెమెరాలు వన్ ప్లస్ అంటే కొంచెం బ్రాండ్ వాల్యూ ఇలా చూసుకుంటే మాత్రం వన్ ప్లస్ కొంచెం పాజిటివ్ సైడే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం ఈ రెండు ఫోన్స్ చాలా బెటర్గా ఉంటాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే వన్ ప్లస్ నార్డ్ 5 ఈ కెమెరాస్తో అలాగే ఈ ప్రాసెసర్తో అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో మీరు కన్సిడర్ చేస్తారా, లేదంటే వేరే ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పిన రెండు ఫోన్స్ ఇంకా ఏదైనా ఫోన్స్ని కన్సిడర్ చేస్తారా? కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి Antutu నుంచి. Antutu వాళ్ళు జూన్ మంత్కి గాను వరల్డ్ వైడ్గా టాప్ పెర్ఫార్మింగ్ ఫోన్స్ని ఒక టాప్ 10 మొబైల్స్ని రివీల్ చేస్తుంది. ఎవ్రీ మంత్ తీసుకొస్తూ ఉంటుంది. ఈసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న ఏవైతే లిస్ట్ ఉందో ఇది గ్లోబల్గా ఉన్న టాప్ ఫోన్స్ అనమాట పెర్ఫార్మెన్స్ వైజ్గా. దాంట్లో టాప్లో మీకు రెడ్ మ్యాజిక్ ఫోన్ ఉంది, అది మన ఇండియాలో లేదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ 1 నుంచి 7 ఫోన్స్ టాప్లో ఉన్న 7 ఫోన్స్ కూడా మన ఇండియాలో అవైలబుల్గా లేవు అసలు. లాస్ట్ 8వ నెంబర్ 9వ నెంబరే అవైలబుల్గా ఉన్నాయి, అది కూడా వన్ ప్లస్ 13 అలాగే ఐక్యూ 13. ఈ రెండు ఫోన్స్ మీకు మన ఇండియాలో ఈ Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం ఉన్నాయన్నమాట టాప్ 10లో. అయితే ఇక్కడ ఐక్యూ ఉంది కదా, ఐక్యూ 13 మీకు అరౌండ్ ఇప్పుడు ఈ సేల్లో మీకు అరౌండ్ 40 నుంచి 45,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ కూడా మీకు ఐక్యూ నుంచి. యాక్చువల్గా ఐక్యూ వాళ్ళు ఈరోజు ఐక్యూ 13 మొబైల్లో గ్రీన్ కలర్ వేరియంట్ ఉదాన్ని అనౌన్స్ చేశారు. ఇది నెక్స్ట్ సేల్లో రాబోతుంది. అంటే ఆబ్వియస్గా మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్లో దీని వీళ్ళు హైలైట్ చేయబోతున్నారు. సో నాకు తెలిసి ఈ ఐక్యూ 13 మొబైల్ 40 నుంచి 45,000 రూపీస్ బడ్జెట్లో వస్తే నన్ను అడిగితే మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరా ఫోను, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోను అండ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్తో కావాలనుకుంటే ఇది మీకు అక్కడున్న ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈవెన్ మీరు వన్ ప్లస్ 13sతో కంపేర్ చేసుకున్న ఇది చాలా బెటర్ ఆప్షన్ అవుద్ది. సో నా సలహా ఏంటంటే ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు 40 నుంచి 45,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ వస్తే మాత్రం దీనికి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నా ఫోన్ వాడాను కాబట్టి చెప్తాను. చాలా మంచి పెర్ఫార్మింగ్ స్మార్ట్ ఫోన్, కెమెరాస్ కూడా దాంట్లో బాగుంటాయి. నెక్స్ట్ మనకి ఐఫోన్స్ నుంచి అంటే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ నుంచి. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 17 Pro Maxలో ఈసారి 5000 mAh బ్యాటరీని యూజ్ చేయబోతున్నారట. సో కొంచెం బెటర్ బ్యాటరీని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోను సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో మనకి బ్యాటరీ మాత్రం లాస్ట్ ఇయర్ దానిలాగే ఉంటుంది, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఇంప్రూవ్ చేయబోతున్నారు. సో ఇవాళ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేయబోతున్నట్టు ఒక రూమర్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్ సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ అనమాట. సో లాస్ట్ 5 years నుంచి బ్యాటరీ సైజ్ ఏం పెంచట్లేదు, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా పెంచట్లేదు. బట్ ఈసారి వీళ్ళు బ్యాటరీ సైజ్ని అలాగే ఉంచినా కానీ అట్లీస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ని పెంచుతున్నారని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది, విచ్ ఇస్ సమ్ వాట్ బెటర్ అనమాట. సో మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ 2 ఉంటుంది కదా. సో దీన్ని యాక్చువల్గా 2 nm ప్రాసెస్ మీద శాంసంగ్తో టైఅప్ అయిపోయి తయారు చేద్దామని ఆలోచనలో ఇంతకుముందు ఉన్నట్టు మనకి క్వాల్కామ్కి సంబంధించిన ఒక న్యూస్ అనేది కొన్ని రోజుల క్రితం వచ్చింది కదా. సో లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే క్వాల్కామ్ శాంసంగ్కి ఇద్దాం అనుకున్న ఆలోచనలోంచి డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. మంచి పని చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే, చాలా మంచి పద్ధతి, ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. సో శాంసంగ్కి ఇవ్వకుండా దాన్ని డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా శాంసంగ్కి ఇద్దాం అనుకున్న మోడల్ నెంబరు SM8850S అని ఉంటుంది. అక్కడ ఎస్ అంటే శాంసంగ్ అనమాట. బట్ లేటెస్ట్
లీక్స్ ప్రకారం లీక్ అవుతున్న ఒక కొత్త ప్రాసెసరు 8850T అంటే టీఎస్ఎంసీ అనమాట. టీఎస్ఎంసీకే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. బట్ ఇక్కడ శాంసంగ్‌కి ఇద్దామనుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే 2 నానోమీటర్ ప్రాసెస్. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌గా శాంసంగ్ క్వాల్కమ్ వాళ్ళు అనుకున్నదేంటంటే ప్రెజెంట్‌గా అయితే ఈ 3 నానోమీటర్ ఏదైతే ప్రెజెంట్‌గా వీళ్ళు తయారు చేసిన 8 ఉందో అలాంటి టెక్నాలజీతోనే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఆల్రెడీ శాంసంగ్ అంటేనే కొంచెం తెలుసు కదా ఎలా ఉంటదో. అందుకని మీకు ఎగ్జినోస్ ఐడియా ఉంటది కదా! సో, ఆ భయంతోనే వీళ్ళు ఈసారి కొంచెం ప్లాన్ చేంజ్ చేసుకున్నట్టు ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. ఇది లీక్ మాత్రమే, ఇన్ఫర్మేషన్ మాత్రమే. దేర్ ఈస్ నో కన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు 2 మంచి డీల్స్ చెప్తాను. 2 కూడా ఉంటే తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వరకే నా పని. అది ఉన్నా లేకపోయినా నన్ను ఖచ్చితంగా తిట్టుకోకుండా ఉంటే అదొక 10,000 అనమాట. నాకు అంతకంటే ఏమొద్దు. ఒకటి హెచ్‌పీ కీబోర్డ్స్ అండ్ మౌసెస్. హెచ్‌పీ కాంబో కావచ్చు, సింగిల్ మౌస్ కావచ్చు. ఒక 2, 3 మోడల్స్‌కి మీకు 100% సూపర్ కాయిన్స్ బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు 5:38 నేను వీడియో చేసేటప్పటికి ఇప్పుడు కూడా చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాతే మీకు పోస్ట్ చేస్తాను. ప్రతీదీ నేను చెక్ చేసిన తర్వాతే పోస్ట్ చేస్తాను. ఇప్పటికి కూడా డీల్ అయితే అవైలబుల్‌గా ఉంది. మీకు హెచ్‌పీ కాంబో మీకు వైర్‌లెస్‌ది ₹1799 ఏమో ఉంది. దానికి 1717 సూపర్ కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుండు. అంటే మీకు అది కొన్న తర్వాత వెంటనే మీకు సూపర్ కాయిన్స్ అనేవి మీ అకౌంట్‌లోకి యాడ్ అవుతాయి. 1 సూపర్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ₹1 గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్యూచర్‌లో అయినా వాడుకోవచ్చు. అంటే మీకు ఫ్రీగా కీబోర్డ్ అండ్ మౌస్ వైర్‌లెస్‌ది వస్తుందని అర్థం అనమాట. సేమ్ అలాగే కొన్ని మౌస్‌ల మీద కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. నేను కొన్ని యాడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. ఒకవేళ ఉంటే లూట్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంక రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాపిల్‌కి సంబంధించిన యాపిల్ వాచ్ 7 45 మనకి ఇండియాలో 55,000కేమో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది అరౌండ్ 25,000కి వస్తుంది. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్‌లో అవైలబుల్‌గా ఉంది. కాకపోతే ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ మోడల్. కాకపోతే ఏంటంటే ఇది యాపిల్ వాచెస్‌లో పెద్దగా మీరు అప్‌గ్రేడ్స్ పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. అంటే లేటెస్ట్ బిల్డే ఉంటది గానీ, కాకపోతే ఏంటంటే ఓల్డ్ సిరీస్ మాత్రమే ఓల్డ్. అండ్ ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు సేమ్‌గా ఉంటాయి కాబట్టి, మీకు తక్కువ బడ్జెట్‌లో యాపిల్ వాచ్ అది కూడా 45 మళ్ళీ. 41 అయితే నేను కూడా సజెస్ట్ చేసేవాడిని కాదు గానీ, 45 కాబట్టి కొంచెం పెద్దగుంటది. చేతుల్లో చుట్టానికి బావుంటది. 41 అంటే అమ్మాయిలకి బావుంటది. 45 అంటేనేమో అబ్బాయిలకి బావుంటది. అంతే సింపుల్ అండర్‌స్టాండింగ్. సో, కావాలనుకుంటే తీసుకోండి. దేర్ ఈస్ నో ఫోర్స్. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు. నచ్చితే లైక్ చేయండి. మీకు ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అంటే ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక మంచి వొకాబులరీ టెస్ట్, గ్రామర్ టెస్ట్ అప్లికేషన్ ఉంది. ₹190 ఏమో ఉంది. ఇది ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. సో, ఈరోజు నేను మీకు ఒక 7 టెక్ న్యూస్‌లు, 2 డీల్స్ అలాగే ఒక యాప్ చెప్పాను. ఏది నచ్చిందో కింద కామెంట్‌లో పెట్టడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.